సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు శనివారం 27 యాలకులు తీసుకోండి. ఆ 27 యాలకులు కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టండి. చాలా తక్కువ సమయం, ఒక 20 నుంచి 30 సెకండ్లు నీళ్ళలో నానబెట్టండి. అలా నానబెట్టిన తర్వాత ఒక దారం తీసుకొని ఆ దారం మొత్తం తడి పసుపు రాయండి. అప్పుడు అది పసుపు దారం అవుతుంది. ఈ పసుపు దారానికి ఈ 27 యాలకులు సూదితో గుచ్చి దండలాగా తయారు చేసుకోండి. అలా 27 యాలకులు ఒక పసుపు రంగు దారానికి కడితే దాన్ని ఏలా సుగంధమాల అనే పేరుతో పిలుస్తారు. యాలకులు అద్భుతమైన సుగంధభరితమైన వాసనను కలిగింపజేస్తాయి. ఆ యాలకులతో తయారు చేయబడిన మాల కాబట్టి దీన్ని ఏలా సుగంధమాల అనే పేరుతో పిలుస్తారు. ఇలా తయారు చేసుకున్నాక ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఆ విగ్రహానికి లేదా ఫోటోకి ఈ ఏలా సుగంధమాలను అలంకరించండి. అలంకరించేటప్పుడు